చాలామంది ఫిలిం సెలబ్రిటీస్ని అందరిని ఇంటర్వ్యూస్ చేస్తారని తెలుసు. వాళ్ళలో 90% వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసి కంటికి రెప్పలాగా పువ్వుల్లా పెట్టి అప్పజెప్పే ఒక డాక్టర్ గురించి నాకు పర్సనల్‌గా తెలుసు. ఆమె నాకు 20 ఏళ్ళుగా తెలుసు. ఈ ఇంటర్వ్యూ ఎందుకనో చాలా కాలం వాయిదా పడుతూ వచ్చింది. అనుకోకుండా ఇవాళ వచ్చాను. దేవత ఆమెని ఒక దేవతలాగా కొలుస్తున్నారు. పొద్దున్నే డాక్టర్ షర్మిల గారి గురించి రవి నంబూరి అనే ఒక దర్శకుడు అమ్మో ఆమె దేవత సార్ అని చెప్పాడు. రవి నంబూరి అంటే ఎవరో కాదు, చెన్నై లవ్ స్టోరీ సినిమాని పెద్ద హిట్ చేసిన దర్శకుడు. ఇప్పుడు ఎందుకు ఆమెను ఇంటర్వ్యూ చేస్తా అంటే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ పీడియాట్రిక్స్. అందుకే ఆమెని కలిసి మీ అందరికీ పరిచయం చేస్తాను. ట్యాగ్ తెలుగులో ఇక్కడి నుంచి రెగ్యులర్గా ఆమె కలుస్తూ ఉంటారు. నమస్కారం అండి షర్మిల గారు. నమస్తే శివ. వెరీ హ్యాపీ అండి. పొద్దునే ఇంటర్వ్యూ చేశాను నేను రవి గారిని. అసలు ఆయన దాదాపుగా కళ్ళమ్మ నీళ్ళు పెట్టినంత పని చేశాడు. మీ పేరు రాగానే అమ్మ చాలా మా ఆవిడకైతే అసలు దేవతనండి అని చెప్పాడు. ఇట్స్ సో కైండ్ ఆఫ్ హిమ్. ఆ మాట అంటాం గ్రాటిట్యూడ్. అది చాలాసార్లు నేను చాలామందికి హెల్ప్ చేసి ఉండొచ్చు, మీరు చాలామందికి హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ అది రికగ్నైజ్ చేయటమే కాదు, ఎక్స్ప్రెస్ చేయటం. ఆయన ఇప్పుడు ద వేవ్ ఆఫ్ ఆయన స్టార్డంలో ఉన్నప్పుడు స్టిల్ ఎక్స్ప్రెస్ చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఏం పర్లా, మీరు స్టార్డంలో అన్ని పక్కన పెట్టండి. ఇంట్లో పిల్లలకంటే ఏది ఎవరికి ఎక్కువ కాదనే సంగతి మీకు తెలుసు. డెఫినెట్గా వైద్యో నారాయణో హరి అని చెప్పేసి మనం డాక్టర్ని దేవుడితోనే నిజంగానే పోలుస్తుంటాం. నిజంగా మనకు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లం నుంచి బయటపడేసినప్పుడు ఎప్పుడు కూడా అలా అంటూ ఉంటాం. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది డాక్టర్స్ సంగతి మీకు తెలుసు పర్సనల్గా. ఎలా ఉంటుంది మేడం మీకు ఆ ఫీలింగ్? వైద్యో నారాయణ హరి ఇది ఎప్పటిదో సేయింగ్. చాలా రీసెంట్ వరకు అలానే చూసేవాళ్ళు, కానీ ఐ డోంట్ థింక్ అది వ్యాలిడ్ ఇప్పుడు నేను అనుకోవట్లేదు. అదేంటి? ఇది చాలా సాడ్ థింగ్. అయ్యో. అండ్ నేను దాని గురించి బాధపడతాను. ఎందుకు బాధపడుతున్నానంటే ఇప్పుడు వస్తున్న న్యూ డాక్టర్స్, ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళని, కాలేజెస్లో ఉన్న వాళ్ళని, ట్రైన్ అవుతున్న వాళ్ళని అడిగితే వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఒకటి జనాలకి ఉంది అన్న సంగతి కూడా వాళ్ళు నమ్మరు. మీరు చూడాలి సోషల్ మీడియాలో చాలామంది డాక్టర్స్, యంగ్ డాక్టర్స్ ఎందుకు ఇండియా నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్ చెప్తాను. రీసెంట్ టైమ్స్లో మేబీ లాస్ట్ 15 yearsలో డాక్టర్స్ పిల్లలు చాలా తక్కువ మంది మెడిసిన్లోకి వస్తున్నారు. ఎందుకు? నిజంగా అంత దేవుళ్ళలాగా చూస్తుంటే ఎందుకు ఎంకరేజ్ చేయరు? డెఫినెట్గా ఆ ఫీలింగ్ పోయింది. ఎందుకన్నా జరిగింది, ఎటువైపు నుంచి అని అంటే చాలా కోణాలు ఉంటాయి. లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్ అన్ని వైపులా ఉంటాయి ప్రాబ్లమ్స్. బట్ ఎనీవేస్ ఇంకా కూడా కొంతమంది డెఫినెట్గా చాలామంది అలాంటి వాల్యూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, కానీ ఒకప్పటి ఫీలింగ్ టువర్డ్స్ డాక్టర్స్ లేనేలేదు. ఏం మేడం మీ దగ్గర నుంచి నేను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నాకు చాలామంది గ్రాటిట్యూడ్ చూపించారు, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ నన్ను ట్రీట్ చేసిన డాక్టర్స్, నా పిల్లల్ని ట్రీట్ చేసిన వారు, నాకు తెలిసిన వాళ్ళు, నేను వెళ్ళే వాళ్ళందరినీ నేను డాక్టర్ని గాడ్ అనుకుంటాను. సూపర్. డెఫినెట్గా అంతే. నిజమే కదా మేడం. నాకు అసలు ఇవాళ నేను ఇంటర్వ్యూ మిమ్మల్ని పర్టికులర్గా చేయడానికి రీజన్, బలవంతంగా రండి మేడం ప్లీజ్ మాట్లాడాలని చెప్పడానికి రీజన్, నాకే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది మేడం. అసలు నా లైఫ్లో ఇన్నిసార్లు ఎప్పుడు తగ్గలేదు నేను. ఎంత ప్రాబ్లమాటిక్ ఉందంటే పోనీ ఇది చూపించుకోవాలా అది తెలియదు. మేము మీకు చూపించాను, నేను చూపిస్తే మీరు ఒక ఇచ్చారు, నాకు రిలాక్స్గా ఉంది, కానీ కంటిన్యూగా తగ్గట్లేదు. అది ఎన్నాళ్ళు ఉంటుంది అసలు? ఎస్. సో ఒకటి ఏంటంటే దగ్గులని అసలు ట్రీట్ చేయాలా లేదా, అసలు మీ దగ్గు నెక్స్ట్ ట్రీట్మెంట్ నెక్స్ట్ ఫేజ్లోకి తీసుకువెళ్తాను. ఎందుకు తీసుకువెళ్ళాలి అనేది చెప్తాను. ఏంటి అని అంటే డైలీ కొంతమంది పేషెంట్స్ వచ్చి అడుగుతారు, బేబీ దగ్గుతుంది అంటారు. గుడ్, అడుగుతున్నారు, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మొత్తం దగ్గినా పర్వాలేదు అని వదిలేయటం కంటే 2-3 దగ్గులకి అడగటం కూడా ఇట్స్ ఓకే. కానీ యావరేజ్గా చూస్తే పిల్లలు అంటే మరి పసిగుడ్లు కాదు, బిలో 1 year కాదు, కొద్దిగా పెద్దయిన పిల్లలు, కొంచెం పిల్లలు, కమ్యూనిటీలోకి వెళ్ళే పిల్లలు అట్లీస్ట్ డైలీ మనం అడల్ట్స్ కూడా సమ్వేర్ బిట్వీన్ 8 to 10 times కాఫ్ చేస్తాం. ఇది నార్మల్. ఇది కాఫ్ ఏంటి, మన చుట్టం
మన డిఫెన్స్, మనని కాపాడే ఒక షీల్డ్. కాఫ్ కానీ తుమ్ము కానీ ఈ రెండు కూడా మన రెస్పిరేటరీ సిస్టమ్ క్లియర్ చేయడానికి దేవుడు మనకిచ్చిన డిఫెన్సెస్. ఓకే, సో అవి ఉండాలి. అండ్ అందుకే కాఫ్ మెడికేషన్ అడగకుండా వేసుకోవద్దని చెప్తాం. ఓకే, కాఫ్ సప్రెషన్ చాలాసార్లు మంచిది కాదు, కానీ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. కాఫ్ని ఎనేబుల్ చేయటం అంటే ఈజీగా దగ్గగలటం, సెక్రీషన్స్ని బయటకు తీసుకురావటం, ఇది చేయాల్సిన మందులు వేరు, కాఫ్ని సప్రెస్ చేసే మందులు వేరు. ఏది ఎప్పుడు వాడాలి, ఎలాంటి ఏ తీవ్రతలో ఉన్నప్పుడు వాడాలి, కరెక్ట్. ఈ 2 కాఫ్ సిరప్స్ కాకుండా నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు మీకు ఇవ్వబోయేది యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఓకే, సో అది ఎప్పుడు వాడాలి, ఇవన్నీ డాక్టర్ సలహాతోనే చేయాలి. అది మేడం ఒకప్పుడు ఇట్లాగ ఏదైనా వచ్చిందంటే నిజంగా అంత పెద్ద సమస్య కాదు అన్నట్టుగా ఉండేది. అవును, కరక్కాయ వైద్యం. జస్ట్ కరక్కాయది మంచిగా కషాయం దాపిచ్చేసేవాళ్ళు, సెట్ అయిపోయేది. ఎందుకు ఇప్పుడు తగ్గట్లేదు అట్లాగా? ఎందుకనంటే అప్పటికి ఇప్పటికీ అన్ని రకాలుగా వేరే అన్ని జబ్బులకి కూడా మన లైఫ్లో జరిగిన మార్పులు, కొన్ని ఇర్రివర్సిబుల్ మార్పులు జరిగినాయి. అవి ఏంటంటే పొల్యూషన్ లెవెల్ ఓకే, నెంబర్ 1. అండ్ ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళం అందరం ఒకే చోట. ఇప్పుడు లెస్ దాన్ 1 ఏకర్లో మా గ్రాండ్ పేరెంట్స్ హౌస్ 1 ఏకర్, ఒక ఫ్యామిలీ ఉండేవారు, ఫ్యామిలీ ఒక 1 ఏకర్లో ఉండేవారు విలేజ్లో. ఇప్పుడు 1 ఏకర్లో 1500 to 1800 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అంటే ఎంతమంది ఉంటున్నారు? నిజంగా మేడం, నిజంగా ఈ పాయింటే రాలేదు నాకు. మీరు వెళ్ళి ఇప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ తగ్గలేదు, మనం ఎందుకు తగ్గుతున్నాం అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. కరెక్ట్. ఆ 1500 to 1800 ఫ్యామిలీస్లో ఒక్కొక్క ఫ్యామిలీకి యావరేజ్గా 1 to 3 కార్స్ ఉంటాయి, లేదా 1 to 3 మోటార్ వెహికల్స్ ఉంటాయి. పొల్యూషన్. ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వెళ్తారు, వస్తారు. ఇంకా వేరే అన్న రీజన్ కావాలా తగ్గడానికి? అంతే. కానీ ఓవర్ క్రౌడింగ్ నెంబర్ 1, ఓవర్ క్రౌడింగ్. రెండోది వైరసెస్. ఇప్పుడు ఓవర్ క్రౌడింగ్ మూలానే ఇక అన్నీ జరుగుతాయి. అంతేగా. నెంబర్ 1. నెంబర్ 2, ఇవే కాదు, బయట నుంచి ఆహారం ఎన్నిసార్లు తినేవారు ఇదివరకు? ఇప్పుడు అసలు పూట గడుస్తుందా బయట నుంచి ఆర్డర్ చేయకుండా? కరెక్ట్. ఎక్కడి నుంచి అక్కర్లా, స్విగ్గీ జొమాటో ఎక్కడల్లా ఉంటే అక్కడల్లా ఆర్డర్స్ వెళ్తాయి. పాపం విలేజ్కి ఇంకా రీచ్ అయినట్లేదు, వాళ్ళు కూడా వేరే రకంగా బయట నుంచి తెచ్చుకుంటారు మేడం. వాళ్ళు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్లు వీటన్నిటికీ అలవాటు పడిపోయారు. సో బయట కుక్ చేసే ఫుడ్, వాటిల్లో యూస్ చేసే సబ్స్టెన్సెస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్. దీని గురించి నేను చాలా మాట్లాడాను చాలా చోట్ల. ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫుడ్, ఫ్యాక్టరీ నుంచి వచ్చే సబ్స్టెన్సెస్ మనం ఎంత తక్కువ ప్రాసెస్ చేయగలుగుతాం. ప్రాసెస్ చేయకుండా ఫుడ్ మన తాతలు కూడా తినలా. ప్రాసెస్ చేయని ఫుడ్ అంటే ఏంటి? ప్లాంట్ నుంచి లాక్కొని నోట్లో పెట్టుకోవడం. అట్లా మనం చేయలేం. కందిపప్పులు అవన్నీ కూడా మిల్లు కన్నా వెళ్ళి రావాలి. సో సమ్ ప్రాసెసింగ్ ఈజ్ నీడెడ్. గ్రేడ్ 2 ప్రాసెసింగ్ కూడా ఓకే. అంటే ఇప్పుడు పసుపు, కారం ఇలాంటివన్నీ కొన్ని ప్యాకేజ్. బట్ గ్రేడ్ 3 ప్రాసెసింగ్ అండ్ బియాండ్ ఎంత తక్కువ చేయగలిగితే అంత మంచిది. ఎందుకు మేడం ఇవాళ మీరు చెప్తుంటే ఇవన్నీ ప్రాసెసింగ్ గురించి, ఇవాళ సజ్జనార్ గారు పెద్ద కేసు పట్టుకున్నారు హైదరాబాద్లో. ఎస్పెషల్ చూసాను, ఒక 13 చోట్ల భయానక బీభత్సమైన అడల్టరేషన్. అసలు ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు చూపిస్తుంటే అమ్మ మతిపోతుంది. అంటే అసలు ఇప్పుడు మనం తింటుంది కరెక్టా కాదని నిన్న న్యూస్ లో అది రాగానే మై హస్బెండ్ షిఫ్టెడ్ ది ఛానల్. ఎందుకంటే అది చూస్తే అసలు మనం వణికిపోతుంది. డాక్టర్స్ అయ్యండి మనకే ఇంత భయం వేస్తుంటే వాట్ అబౌట్ ద అదర్స్ అని చెప్పాను. సో ఎనీవేస్, ఇవి కాకుండా ఈ ఓవర్ క్రౌడింగ్ మూలానే మిగతా ఇవన్నీ జరుగుతాయి. క్లైమేట్ చేంజ్, ప్రతిదానికి క్లైమేట్ చేంజ్ ఏంటి అని అంటే, క్లైమేట్ చేంజ్ మూలంగానే వైరసెస్ వ్యాప్తి ఎక్కువ అవుతుంది. డెఫినెట్గా. ఎందుకంటే ఈ సీజన్ మార్పు జరుగుతున్నప్పుడు ఇది బెస్ట్ సీజన్ ఫర్ వైరస్ టు మల్టిప్లై. ఫ్లూ ఎందుకు ఎక్కువగా వస్తుంది? ఇయర్ పొడుగుతున్నా ఇప్పుడు విపరీతం. నౌ దట్ ఈస్ అన్ ఎపిడెమిక్. హాస్పిటల్ బెడ్స్ అన్ని ఫ్లూ కేసెస్, డెంగ్యూ కేసెస్ తోటి ఫుల్. ఓకే. అండ్ సాడ్లీ గుజరాత్లో చండీపూర్ వైరస్ అని ఇంకోటి. అసలు పేరు వింటేనే నిజంగానే దారుణంగా ఉంది. అదేంటి మేడం కొత్తగా వచ్చింది, అది డెత్స్ అవుతున్నాయట? అది వచ్చిన వైరస్, చండీపూర్ వైరస్ కొత్తది కాదు. 1960s
ఫస్ట్ టైం మనం కనుక్కున్నాం. ఓ అండ్ చండీపూర్ వైరస్కి ఇండియా అంటే చాలా ఇష్టం. ఇండియా, నేపాల్, భూటాన్, కొద్దిగా కొన్ని 1-2 కంట్రీస్ ఆఫ్ ఆఫ్రికా, ఇక్కడ మాత్రమే ఐసోలేట్ అయిన వైరస్ అది. ఎందుకు అది అట్లాగా? మహారాష్ట్రలో చండీపూర్ అనే చోట దీన్ని ఐసోలేట్ చేశారు ఫస్ట్ టైం. ఎందుకంటే అక్కడ సడన్గా డెత్స్ అవుతున్నాయి, బ్రెయిన్ ఫీవర్ లాంటి ప్రెజెంటేషన్ వచ్చింది. డెంగ్యూనా, చికెన్ గునియానా, లేకపోతే వెస్ట్ నైలా ఇంకోటా అని చెప్పి అప్పుడు స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, నో, దిస్ ఈజ్ అ న్యూ వైరస్ అండ్ బ్రెయిన్ని అటాక్ చేసి ఈట్ చేసే వైరస్ అని. సో దానికి ఆ స్థలం పేరుతో వైరస్ని నేమ్ చేశారు. చండీపూర్ అనే గ్రామంలో దీన్ని ఫస్ట్ టైం ఐసోలేట్ చేశారు కనుక్కున్నారు కాబట్టి దాన్ని ఎలా కంటిన్యూ 1960s మహారాష్ట్రలో. అయితే ఎక్కువ అవుట్ బ్రేక్స్ అన్ని మన కంట్రీలో మల్టిపుల్ అవుట్ బ్రేక్స్ అయినాయి. లాస్ట్ది బిఫోర్ దిస్ ఈజ్ ఇన్ 2024లో కూడా గుజరాత్, రాజస్థాన్లో జరిగింది. అప్పుడు కూడా డెత్స్ అయినాయి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 22 డెత్స్ రిపోర్ట్ చేశారు. అవును. అండ్ ఈ ఎంటైర్ లిస్ట్ ఆఫ్ అవుట్ బ్రేక్స్లో 2003, 2005లో ఆంధ్రప్రదేశ్ అండ్ వరంగల్లో రిపోర్ట్ అయినాయి డెత్స్తో సహా. బట్ ఆ తర్వాత 2005 తర్వాత వెరీ థ్యాంక్ఫుల్లీ మన స్టేట్స్లో ఎక్కడ రాలా. కానీ ఇప్పుడు ఏదన్నా ఇప్పుడున్న ఈ వైరస్ ప్రభావం కానీ ఇప్పుడు జనాల యా, రాకపోకలు ఇప్పుడు ఎక్కువ అవడం వల్ల- యాక్చువల్గా ఈ క్లైమేట్లో కూడా శాండ్ ఫ్లై అని ఉంటుంది, మస్కిటోస్ లాంటిది శాండ్ ఫ్లై. ఓకే. శాండ్ ఫ్లై వ్యాప్తి ఉన్న చోట మాత్రమే ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మస్కిటోస్ కుడితే కూడా వస్తుందా అనేది ఇంకా డౌట్ఫుల్, బట్ శాండ్ ఫ్లై కుడితే వస్తుంది అని ప్రూవ్ అయింది. ఓ యా, ఈ శాండ్ ఫ్లైస్ ఎక్కడ ఉంటాయి అని అంటే బ్రిక్స్ కానీ మడ్ కానీ ఉన్న ప్లాస్టర్డ్ హౌసెస్లో ప్లాస్టరింగ్ కంప్లీట్గా కాని చోట్ల అది బెస్ట్ ఏరియా ఫర్ దట్ టు రెస్ట్. ఓకే. ఫిమేల్ శాండ్ ఫ్లై ఎగ్ లేయింగ్ అప్పుడు అండ్ ఆల్ దీస్ థింగ్స్ అప్పుడు బ్లడ్ మీల్ తీసుకుంటుంది, అప్పుడు కుడుతుంది. ఇక్కడ ఒక్క చోట మగాడు, ఇక్కడ ఒక్కచోట బెటరా? సారీ, ఎందుకు నా మీద పెద్ద ఆన్స్లాట్ వస్తున్నావు. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. ఐ am truly, I think we are all equal. ఎస్, Both good and bad is there in both the sexes. ఎగ్జాక్ట్లీ. And I have to agree, చాలా ఏళ్ల నుంచి మెన్ని దేని గురించి అయితే బాగా ఇట్లా తిట్టుకుని ఇట్లా విరుచుకున్నామో ఆ పనులన్నీ ఇప్పుడు విమెన్ కూడా చేస్తున్నారు. సాడ్లీ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడ ఈ బాల్కనీలో నించుంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ సిగరెట్లు అవుతున్నారు రోజు ఈ రోడ్డు మీద. కానీ నాకు దీని గురించి మనం సెపరేట్ గా ఒక పోడ్కాస్ట్ మాట్లాడదాం మేడం. నిజంగా ఎందుకంటే ఉమెన్ కి ఎంత ప్రాబ్లం మేడం అది. అందరికి యాక్చువల్ గా తప్పులు చేయటం ఈజ్ నాట్ ఈక్వాలిటీ. ఈక్వల్ గా తప్పులు చేయటం ఈజ్ నాట్ ఈక్వాలిటీ, నెంబర్ 1. అండ్ నా దృష్టిలో అయితే రియల్గా పవర్ఫుల్ ఎప్పుడవుతాం అంటే when we get the power to help others. Correct. How much can you help others is how powerful you are. Yes. That is the definition of power. Correct. But దాని నుంచి డీవియేట్ అయిపోతున్నారు అందరూ.